స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపించడంలో నేను కూడా చొరవ చూపించవచ్చు, నేను కూడా భాగస్వామిని కావచ్చు. ప్రజలకు మరింత మేలు చేసేదానికి అవకాశం ఉంటుందని భావించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో 4 సంవత్సరాల కిందటే విడినాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు అధికారికంగా చేరడం జరిగింది. గడిచే 4 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడైతే వైసీపీ నుంచి కొంతమంది మీతో మాట్లాడుతున్నారో అప్పుడు మళ్ళీ వచ్చి రాయబారం చేయటం, ఎందుకని తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అసలు వదిలేసిందంటే ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఉన్నటువంటి అవకాశవాదానికి ఇది మరొకసారి రుజువు చేస్తూ ఉంది. నిజంగా నా మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కానీ లేకుండా ఉంటే నన్ను నిజంగా పార్టీలోకి ఆహ్వానించాలంటే 4 సంవత్సరాల కాలం వాళ్ళకు ఉంది. 4 సంవత్సరాల నుంచి ఎందుకు నేను విభేదించానో వాళ్ళకి స్పష్టంగా చెప్పడం జరిగింది. అనేక మంది నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కార్యకర్తలు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఆయనకు 4 సంవత్సరాలుగా లేనటువంటి ఇంట్రెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానం పంపించిన తర్వాత ఆయన మనుషులను పంపించడము, మాట్లాడతానని చెప్పడం, ఇవన్నీ చూసిన తర్వాత అవకాశవాదం కాకుండా ఇంకేముంటుంది ఇది. కాబట్టి ఒక మంచి నాయకునికి, మనసున్నటువంటి నాయకునికి ఏమైనా 10 మందికి పంచుదామనేటువంటి నాయకుని దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు 20 సంవత్సరాలు మీరు తెలుగుదేశంలో పనిచేసినప్పుడు కూడా మీరు వైఎస్ కుటుంబంతో లాలూచి పడ్డారంటూ ఒక నిందారోపణ కూడా గతంలో మేమే చేశారు. అలాంటప్పుడు వ్యక్తిగతంగా మీకు కలిగిన ఫీలింగ్ అండి? ఈరోజు నిజంగా అన్నిటికంటే ముఖ్యంగా నేను బయటికి రావాలనుకోవడం ఇదే కారణం. 26 సంవత్సరాలుగా అన్ని కష్టాలకు, అన్ని ఇబ్బందులకు ఎదుర్కొని ఈరోజు పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ ఉందంటే అది నేను నిర్మించినటువంటి సంస్థ. ఇటుక పోల్చి ప్రతి ఒక్క కార్యకర్తను దగ్గరకు తీసి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక్కొక్క ఇటుకను పేర్చి ఇంట్లో ఏ రకంగా కడతామో ఆ రకంగా నిర్మించడం జరిగింది. అంత కష్టపడి నిర్మించిన తర్వాత నాకు ఏదైనా బెనిఫిట్ చేయాల్సింది, నన్ను ఏదైనా గుర్తించాల్సింది పోయి నన్ను రివర్స్లో నేనేదో పార్టీకి ద్రోహం చేసినటువంటి మనసులో పడింది. కాబట్టి ఇది మంచిది కాదని చెప్పే ఉద్దేశంతోనే బయటకు వచ్చాను. తెలుగుదేశం పార్టీకి మీరు వైఎస్ కుటుంబం మీద పోరాటం చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇదే జగన్ దగ్గర మీరు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు? చాలా సాధారణంగా ఆహ్వానించారు. మనస్ఫూర్తిగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నా, ఆయనకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. నేను నా శాయశక్తిలా కష్టపడినప్పుడు, నా శక్తి వంచన లేకుండా పోటీ చేసేటప్పుడే 90,000తో ఓడిపోయినాను నేను అక్కడ. అయినప్పటికీ కూడా ఆయన నన్ను ఆహ్వానించినటువంటి పద్ధతి కానీ, ఈరోజు నన్ను రిసీవ్ చేసుకునేటువంటి పద్ధతి కానీ, నాకు నేనున్నంతకాలం ఇంకా తప్పకుండా ఆయన పక్కనే, ఆయన ఏ పక్క ఉంటే ఆ పక్క చేసుకొని ఉండాలనుకునే నిర్ణయం తీసుకున్నాను. నెక్స్ట్ మీ రాజకీయ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉందా? సీఎం వైపు నుంచి ఎలాంటి అష్యూరెన్స్ మీకు లభించింది? నేను ముఖ్యమంత్రి గారిని ఏమీ కోరలేదు. ముఖ్యమంత్రి గారు నాకు ఏ బాధ్యతలు ఇచ్చినా ఈ బాధ్యత చేస్తామంటే అత్యంత లాయల్గా ఆయన చేసేటువంటి కార్యక్రమాలు చిత్తశుద్ధిగా చేసేదానికి నేను నిర్ణయించుకున్నాను.